ఇంట్రడక్షన్ టు న్యూక్లియై ఆర్ న్యూక్లియర్ ఫిజిక్స్. ఈ న్యూక్లియర్ ఫిజిక్స్ గురించి డీటెయిల్స్ తెలుసుకోవాలి అంటే ఆ న్యూక్లియర్ ఫిజిక్స్లోని ఫిజికల్ క్వాంటిటీస్ గురించి స్టడీ చేస్తే మొత్తం టోటల్ న్యూక్లియర్ ఫిజిక్స్ గురించి డీటెయిల్స్ మనం స్టడీ చేసినట్టే. సో అందుకోసం ఈ న్యూక్లియర్ ఫిజిక్స్లో కొన్ని ఫిజికల్ క్వాంటిటీస్ చూద్దాం. యాక్చువల్లీ ఫిజిక్స్ నథింగ్ బట్ ఇట్ ఈస్ డీలింగ్ విత్ ఫిజికల్ క్వాంటిటీస్. సో ఇఫ్ యూ లెర్న్ details about physical quantities and relation, so that is only the concept. For that, if you observe physical quantity wise, atomic number, परमाणु संख्या, mass number, द्रव्यराशि संख्या, and radius, व्यासार्धम, and volume, density, सांद्रता, volume means घन परमाणु. Next, mass, defect. Better learn few things in only English. బైండింగ్ ఎనర్జీ, బంధన శక్తి, అండ్ న్యూక్లియర్ ఫోర్సెస్. వీటి గురించి వన్ బై వన్ డీటెయిల్స్ మనం స్టడీ చేద్దాం. సో ఫస్ట్ అటామిక్ నెంబర్. సో అటామిక్ నెంబర్ అంటే న్యూక్లియస్ లోపల ప్రోటాన్స్ ఉంటాయి, న్యూట్రాన్స్ ఉంటాయి. అందులో ఖచ్చితంగా ఓన్లీ ప్రోటాన్ యొక్క నెంబర్ మాత్రమే కనుక స్పెసిఫై చేసి చెప్తే దాన్ని మనం అటామిక్ నెంబర్ అంటాం. ఓన్లీ ప్రోటాన్ నెంబర్ని మనం అటామిక్ నెంబర్ అంటాం. దాన్ని మనం జెడ్తో ఇండికేట్ చేస్తాం. నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఇన్ ద న్యూక్లియస్ ఈజ్ కాల్డ్ అటామిక్ నెంబర్. ఇంకోటి అటామిక్ మాస్ యూనిట్, ఇది కూడా మీకు తెలియాలి. జస్ట్ కన్వర్షన్ కోసం మిడిల్లో ఇది నేను చెప్తున్నాను. సో అటామిక్ మాస్ యూనిట్ ఏఎంయు ఇదేంటంటే మనకి ద్రవ్యరాశిని కేజీల్లో మెజర్ చేస్తాం ఎస్ఐ సిస్టంలో, గ్రామ్స్లో మెజర్ చేస్తాం సిజే సిస్టంలో. ఆ వాల్యూ అనేది గ్రామ్ కన్నా ఇంకా బాగా తక్కువైతే వెరీ స్మాల్, ద స్మాలెస్ట్ క్వాంటిటీ ఆఫ్ మాస్, దాన్ని రిప్రజెంట్ చేయడానికి ఇంట్రడ్యూస్ చేసింది ఏఎంయు. అది ఎలా డిఫైన్ చేశారంటే 1 ఏఎంయు అనేది మాస్ ఆఫ్ 1 కార్బన్ న్యూక్లియై బై 12. అది ఎంత వాల్యూ వస్తే దాన్ని 1 ఏఎంయు అంటే విత్ రెస్పెక్ట్ టు కార్బన్ ఆటమ్ని రెఫరెన్స్గా తీసుకొని చెప్పారనమాట. అదేంటంటే సో మాస్ ఆఫ్ ది కార్బన్ ఆటమ్ 1.99 ఇంటూ 10⁻⁻26 బై 12. దాన్ని సింప్లిఫై చేస్తే మనకి 1.67 ఇంటూ 10⁻⁻27 kg. సో దీన్ని మనం 1 ఏఎంయు అంటాం. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. 1 ఏఎంయు అంటే 1.67 ఇంటూ 10⁻⁻27 kg అవుతుంది. ఓకే, ఇది కొన్ని ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ మాస్ నెంబర్. సో మాస్ నెంబర్ ఏంటంటే నెంబర్ ఆఫ్ న్యూక్లియస్ లోపల ప్రోటాన్స్, న్యూట్రాన్స్ కలెక్టివ్గా రెండింటిని యాడ్ చేస్తే ఎంత నెంబర్ అయితే వస్తుందో దాన్ని మనం మాస్ నెంబర్ అని చెప్పేసి అంటాం. టోటల్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ ప్రెజెంట్ ఇన్ ద న్యూక్లియస్, దాన్ని మనం ద్రవ్యరాశి సంఖ్య ఒక ఆటంకి లేదా ఒక కేంద్రకానికి అని చెప్తాం. ఓకే, సో ఇది ఓన్లీ జస్ట్ నెంబర్. ఈ నెంబర్ని ఏదైనా ఒక న్యూక్లియన్ అంటే ప్రోటాన్ లేదా న్యూట్రాన్ మనం కలెక్టివ్గా న్యూక్లియన్స్ అని చెప్పేసి అంటాం. న్యూక్లియస్ లోపల ఉన్న పార్టికల్స్ని న్యూక్లియన్స్ అంటాం. ఓకే, సో కేంద్రకంలోని ఈ పార్టికల్లో ఏదో ఒక పార్టికల్ యొక్క మాస్తో కనుక ఈ మాస్ నెంబర్ మల్టిప్లై చేస్తే టోటల్ మాస్ ఆఫ్ ది న్యూక్లియస్ వస్తుంది. అంటే టోటల్ మాస్ ఆఫ్ ప్రోటాన్స్, టోటల్ మాస్ ఆఫ్ న్యూట్రాన్స్. సో వీటన్నిటిని సో అప్రాక్సిమేట్గా ఇది స్టేట్మెంట్ ఎలా చెప్పారంటే ప్రోటాన్స్, న్యూట్రాన్ మాస్ అప్రాక్సిమేట్గా సేమ్ అని తీసుకుంటే మనం జస్ట్ యావరేజ్ మాస్తో మనం ఏం మల్టిప్లై చేస్తే టోటల్ మాస్ వస్తుంది. కానీ ఇన్ పర్టికులర్గా స్పెసిఫిక్గా కనుక చెప్తే మాస్ ఆఫ్ ది ప్రోటాన్స్ ప్లస్ మాస్ ఆఫ్ ది న్యూట్రాన్స్ కలెక్టివ్లీ మనకి న్యూక్లియస్ మాస్ అవుతుంది. ఓకే, సో జెడ్ ప్రోటాన్ నెంబర్ ఇంటూ ప్రోటాన్ మాస్. అలాగే ఏ మైనస్ జెడ్ అది నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఇండికేట్ చేస్తుంది. ఏ అనేది ప్రోటాన్స్ ప్లస్ న్యూట్రాన్స్, అందులో ప్రోటాన్ తీసేస్తే రిమైనింగ్ మిగిలేది న్యూట్రాన్స్. ఓకే, సో న్యూట్రాన్ నెంబర్ ఇంటూ న్యూట్రాన్ మాస్ మనకి న్యూట్రాన్ మాస్ అవుతుంది. సో ప్రోటాన్ మాస్ ప్లస్ న్యూట్రాన్ మాస్, ప్రోటాన్ మాస్ ప్లస్ న్యూట్రాన్ మాస్ మనకి టోటల్ న్యూక్లియస్ మాస్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ జస్ట్ స్మాల్ రీక్యాప్. ఇప్పుడు మనం చెప్పుకున్నది ప్రోటాన్స్ న్యూక్లియస్ లోపల ఉండే ఆ నెంబర్ని మనం జెడ్తో ఇండికేట్ చేస్తున్నాం. సో అది అటామిక్ నెంబర్. సో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కూడా మనం అటామిక్ నెంబర్ అంటాం. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ న్యూక్లియాన్స్, టోటల్ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్ మనం ఏతో ఇండికేట్ చేస్తున్నాం. ఇక్కడ ఏ మైనస్ జెడ్ అనేది మనకి నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఇండికేట్ చేస్తుంది అనేది జస్ట్ యాజ్ ఎ రీక్యాప్గా. సో ఇక్కడ ఏ అనేది ప్రోటాన్స్, న్యూట్రాన్స్ రెండింటినీ రిప్రజెంట్ చేస్తుంది. అందులోంచి ప్రోటాన్స్ కనుక రిమూవ్ చేసేస్తే మనకు ఓన్లీ న్యూట్రాన్సే ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఏ జెడ్తో మనకి జనరల్ రిప్రజెంటేషన్. ఏదైనా ఒక న్యూక్లియస్ ఎక్స్ అనేది ఒక న్యూక్లియస్ అనుకుంటే దాన్ని మనం ప్రోటాన్ నెంబర్ని డౌన్ ఇక్కడ, నెక్స్ట్ మాస్ నెంబర్ని ఇక్కడ ఇండికేట్ చేస్తాం. ఓకే, అటామిక్ నెంబర్, మాస్ నెంబర్ని ఇలా జనరల్గా ఇలా ఇండికేట్ చేస్తాం. సమ్టైమ్స్ ఏని లెఫ్ట్ సైడ్ లేదా జెడ్ని రైట్ సైడ్ ఇక్కడ కిందన కూడా ఇండికేట్ చేయొచ్చు. సో ఇట్స్ జస్ట్ కామన్ జనరల్ నోటేషన్. నెక్స్ట్ రేడియస్. సో న్యూక్లియస్ అనేది
స్టేట్లో కనుక ఉన్నప్పుడు ఉంటే అది స్పెరికల్ షేప్లో ఉంటుందని చెప్పేసి అనాలిసిస్లో సైంటిస్టులని చెప్తున్నారు. స్పెరికల్గా ఉంటే మోర్ స్టేబుల్. సో కాబట్టి న్యూక్లియస్ స్టేబుల్గా ఉన్న ఏ న్యూక్లియస్ అయినా సరే స్పెరికల్గా ఉంటుంది. సో స్పెరికల్గా ఉన్న బాడీకి కంపల్సరీగా రేడియస్ ఉంటుంది. సో ఆ రేడియస్ ఏ పారామీటర్ మీద డిపెండ్ అవుతుంది అంటే, ఇప్పుడు న్యూక్లియస్ లోపల నెంబర్ ఆఫ్ న్యూక్లియన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ పెంచుతుంటే దాని వాల్యూమ్ అనేది పెరుగుతుంది. సో ద వాల్యూమ్ అనేది మనకి అందులో ఉన్న నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్, న్యూట్రాన్స్ అనేది డిపెండ్ అవుతుంది. సో వాల్యూమ్ ప్రపోర్షనల్ టు నెంబర్ ఆఫ్ న్యూక్లియన్స్. సో నెంబర్ ఆఫ్ న్యూక్లియన్స్ మీన్స్ దట్ ఈస్ మాస్ నెంబర్. సో వాల్యూమ్ ప్రపోర్షనల్ టు మాస్ నెంబర్ అని చెప్పేసి చెప్పచ్చు. దీని నుంచి రేడియస్కి ఎక్స్ప్రెషన్ తీసుకురావచ్చు. అది ఎలా అంటే వాల్యూమ్ ఆఫ్ ది స్పియర్ అంటే అది 4/3 πr³ అవుతుంది. సో అది ప్రపోర్షనల్ టు ఏ మాస్ నెంబర్. సో ఇప్పుడు ఇక్కడ ప్రపోర్షనాలిటీ ఉంది కాబట్టి కాన్స్టెంట్లు తీసేయచ్చు. నెక్స్ట్ r³ ప్రపోర్షనల్ టు ఏ. ఆ క్యూబ్ని కనుక మనం రైట్ సైడ్ కనుక షిఫ్ట్ చేస్తే r ప్రపోర్షనల్ టు a⁻1/3 అవుతుంది. ఓకే, సో ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ కనుక ఇంట్రడ్యూస్ చేస్తే r = r0 ఇంటూ a⁻1/3. ఇక్కడ r0 అనేది కాన్స్టెంట్. ఆ కాన్స్టెంట్ వాల్యూ 1.2 ఇంటూ 10⁻⁻15 మీటర్, లేదా 10⁻⁻15 మీటర్ని మనం ఒక 1 ఫెర్మి అని చెప్పేసి అంటాం. సో 1.2 ఫెర్మి అది కాన్స్టెంట్ వాల్యూ. ఓకే, సో బట్ ఇన్ జనరల్ ప్రాబ్లమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో r = r0 a⁻1/3 కాకుండా జనరల్గా ఈ టైప్ ఫార్ములా కూడా మనం యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2 రేడై ఇచ్చి 2 డిఫరెంట్ న్యూక్లియర్కి ఏదో ఒక న్యూక్లియస్ యొక్క అటామిక్ నెంబర్ ఇస్తే వేరే న్యూక్లియర్ అటామిక్ నెంబర్ రిమైనింగ్ది మనం ఐడెంటిఫై చేయొచ్చు. సో దానికి జనరల్ ఫార్ములా, సో 2 న్యూక్లియర్ అయితే కనుక రేడియస్ రేషియో r1/r2 = a1/a2⁻1/3. నెక్స్ట్ డెన్సిటీ. సో న్యూక్లియస్ డెన్సిటీ నథింగ్ బట్ మాస్ బై వాల్యూమ్. సో ఇక్కడ మనకి మాస్, వాల్యూమ్ రెండు తెలిస్తే డెన్సిటీ గురించి ఇన్ఫర్మేషన్ చెప్పేయచ్చు. సో ఇక్కడ మాస్ నేను ఇందాక ఆల్రెడీ చెప్పాను. ఇన్ జనరల్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రోటాన్, న్యూట్రాన్ మాస్ అనేది అప్రాక్సిమేట్గా మనం సేమ్ అని తీసుకుంటే, సో యావరేజ్ మాస్ ఆఫ్ 1 న్యూక్లియన్ అనేది m అని కన్సిడర్ చేస్తే అందులో ఏ నెంబర్ ఆఫ్ న్యూక్లియన్స్ ఉన్నాయి కాబట్టి m ఇంటూ ఏ అనేది టోటల్ మాస్ అవుతుంది. ఓకే, మాస్ ఆఫ్ 1 న్యూక్లియన్ ఇంటూ నెంబర్ ఆఫ్ న్యూక్లియన్స్తో మల్టిప్లై చేస్తే టోటల్ మాస్ అవుతుంది. ఓకే, సో టోటల్ మాస్ తెలిసింది. సిమిలర్గా వాల్యూమ్. సో వాల్యూమ్ అంటే 4/3 πr³. హియర్ r అనేది రేడియస్. ఇప్పుడు జస్ట్ ఎక్స్ప్రెషన్ మనం డిరైవ్ చేస్తాం. ఆ r = r0 a⁻1/3 అనేది కనుక మనం సబ్స్టిట్యూట్ చేస్తే 4/3 π ఇంటూ r0 a⁻1/3 అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ r0³ ఇంటూ a⁻1/3 అని సెపరేట్గా రాయొచ్చు. సో ఒకవేళ అలా రాస్తే సో మనకి 4/3 π r0³ ఇంటూ a⁻1/3. సో 1/3 3 రెండు గెట్ క్యాన్సిల్ అయిపోయి ఓన్లీ ఏ మిగులుతుంది. సో అప్పుడు వాల్యూమ్ ఉంది, మాస్ ఉంది కాబట్టి సో డెన్సిటీ = మాస్ బై వాల్యూమ్. సో డెన్సిటీ ఆఫ్ ది న్యూక్లియస్ = మాస్ ఆఫ్ న్యూక్లియస్ బై వాల్యూమ్ ఆఫ్ న్యూక్లియస్. సో మాస్ ma బై వాల్యూమ్ 4/3 π r0³ ఇంటూ ఏ. సో ఏ గెట్ క్యాన్సిల్. సో హియర్ రో ఇస్ ద డెన్సిటీ = 3m బై, సో డినామినేటర్ టు ద డినామినేటర్ 3 మన న్యూమినేటర్కి తీసుకొస్తాం. సో 3m/4 π r0³. సో హియర్ మాస్ కాన్స్టెంట్, r0 కాన్స్టెంట్, రిమైనింగ్ అన్ని కాన్స్టెంట్ కాబట్టి ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే ఫైనల్గా మనకు వచ్చే ఎక్స్ప్రెషన్ సింపుల్ నెంబర్. సో 2.3 ఇంటూ 10⁻17 kg/m³. సో ఇక్కడ 10⁻17 అనేది హ్యూజ్ వాల్యూ. సో న్యూక్లియస్ డెన్సిటీ ఈజ్ వెరీ హై. అంటే న్యూక్లియస్ ఆటంలో న్యూక్లియస్ అనేది సెంటర్లో వెరీ లెస్ స్పేస్ని ఆక్యుపై చేస్తుందని రదర్ఫోర్డ్ చెప్పింది. సో ఇక్కడ క్లియర్గా మన నెంబర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అబ్జర్వ్ చేయొచ్చు. సో న్యూక్లియస్ డెన్సిటీ ఈజ్ వెరీ వెరీ హై, 10⁻17 kg/m³. నెక్స్ట్ మాస్ ఎనర్జీ ఈక్వలెంట్. సో హియర్ మాస్ అనేది వెరీ వెరీ స్మాల్ క్వాంటిటీ. AMUsలో మనం ఇండికేషన్ కూడా డిస్కస్ చేసాం. సో ఆ మాస్ అనేది ఒకవేళ డిస్ట్రాయ్ అయిపోతే ఎంత ఎనర్జీ రిలీజ్ అవుతుంది. సో అది అకార్డింగ్ టు ఐన్స్టీన్ థియరీ ప్రకారంగా మనం చెప్పవచ్చు E = mc². సో m మాస్ అనేది డిస్ట్రాయ్ అయిపోతే m ఇంటూ స్క్వేర్ ఆఫ్ ది లైట్ వెలాసిటీ అంత అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఇన్ జౌల్స్లో రిలీజ్ అవుతుంది. ఓకే, సో ఆ జౌల్స్లో ఉన్నదాన్ని మనం ఇంకా సింప్లిఫై చేసి, మాస్ అనేది వెరీ వెరీ స్మాల్ కాబట్టి సో జౌల్స్ అనేది యూనిట్, పెద్ద యూనిట్ వచ్చే నెంబర్ చాలా చిన్నది ఉంటుంది కాబట్టి ఎలక్ట్రాన్ వోల్ట్స్లో కన్వర్ట్ చేసి ఇండికేట్ చేస్తాం. ఇక్కడ ఎనర్జీ వాల్యూ స్మాల్, వెరీ వెరీ స్మాల్ అయితే దాన్ని మనం ఎలక్ట్రాన్ వోల్ట్లో కన్వర్ట్ చేస్తాం. సో అలా కన్వర్షన్ కోసం సో ఇక్కడ మాస్ ఇన్ కేజెస్, లైట్ వెలాసిటీ, సో SI సిస్టమ్ ఆఫ్ యూనిట్. సో నౌ ఇట్ ఈస్ ఇన్ జౌల్ ఓన్లీ. ఇప్పుడు ఈ మొత్తం టోటల్ ఎక్స్ప్రెషన్ని ఎలక్ట్రాన్ ఛార్జ్తో డివైడ్ చేస్తే మనకి టోటల్ ఎలక్ట్రాన్ వోల్ట్లో కన్వర్ట్ అవుతుంది. సో జౌల్స్ని మన ఎలక్ట్రాన్ ఛార్జ్తో డివైడ్ బై చేస్తే మనకి రిమైనింగ్ ఎలక్ట్రాన్ వోల్ట్కి కన్వర్ట్ అవుతుంది. సో ఇక్కడ
న్యూమరికల్ టర్మ్స్ కనుక సింప్లిఫై చేస్తే మనకి 9.316 ఇంటూ రిమైనింగ్ 10⁻⁻27 ఉంది. డినామినేటర్లో 10⁻⁻19 పైకి షిఫ్ట్ చేస్తే 16 + 19 35 అవుతుంది. సో రిజల్టెంట్ 9.316 ఇంటూ 10⁸. ఆ 10⁸ని మనం 10⁻2 ఇంటూ 10⁶గా రాయొచ్చు. సో 10⁶ అంటే మెగా. సో మెగా ఎలక్ట్రాన్ వోల్ట్. సో వీ కెన్ కన్వర్ట్ లైక్ దిస్. సో ఇక్కడ ఈ అనేది ఎనర్జీ ఫర్ 1 AMU. ఓకే, సో ఇక్కడ జస్ట్ ఓన్లీ 1 AMUకి మనం స్టడీ చేస్తున్నాం. ఓకే, సో జస్ట్ మాస్ అని ఇండికేట్ చేస్తున్నాం స్మాల్ m అనేది, కానీ అది జస్ట్ ఒక్క న్యూక్లియర్ని ఇండికేట్ చేస్తుంది ఆ కేసులో. సో ఎనర్జీ ఈక్వల్స్ టు 931.6 MeV. నౌ ఇన్స్టెడ్ ఆఫ్ ఈ mc² అని రాస్తే కనుక మనకి 931.6 MeV అవుతుంది. సో c² నాట్ షిఫ్ట్ చేసేస్తే ఓన్లీ మాస్ ఆఫ్ 1 AMU ఈక్వల్స్ టు 931.6 MeV/c². జస్ట్ కన్వర్షన్ 1 AMUని మనం ఇలా ఎలక్ట్రాన్ వోల్ట్లో కనుక కన్వర్ట్ చేద్దాం అనుకుంటే కనుక మనకి వచ్చే టర్మ్ ఏంటి అనేది. సో ఇన్ జనరల్ మనం ఇలా రాయొచ్చు, 1 AMU ఆఫ్ మాస్ ఈక్వల్స్ టు 931.6 ఇంటూ MeV/c². ఓకే, సో ఈ టర్మ్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కొన్ని న్యూమరికల్స్ మనం సాల్వ్ చేసేటప్పుడు యూనిట్స్ AMU అని ఇస్తే కనుక దాన్ని మనం ఎలక్ట్రాన్ వోల్ట్లోకి కన్వర్షన్ అనేది మనం ఇలా చేయొచ్చు. నెక్స్ట్ మాస్ డిఫెక్ట్. మాస్ డిఫెక్ట్ అనేది ఏంటంటే పర్టికులర్ న్యూక్లియర్కి యాక్చువల్గా ఉండాల్సిన మాస్ కన్నా తక్కువ మాస్ ఉంటుంది. అదేంటంటే సో న్యూక్లియస్కి మాస్ మెజర్ చేస్తే ఒక యాక్చువల్ మాస్ అనేది ఒక వాల్యూ వస్తుంది, కానీ ఆ న్యూక్లియస్ లోపల ఉన్న నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్, నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్కి వాటుకుంటే మాస్ యొక్క టోటల్ చూస్తే అది వేరే నెంబర్ ఉంటుంది. ఓకే, సో యాక్చువల్గా ఉండాల్సిన నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్, నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్కి ఉన్న టోటల్ మాస్తో కంపేర్ చేస్తే అంతకన్నా తక్కువ మాస్ ఉంటుందన్నమాట. సో ఆ డిఫెక్ట్ తక్కువగా ఉన్నదాన్ని మనం మాస్ డిఫెక్ట్ అని చెప్పేసి అంటాం. సో అది ద డిఫరెన్స్ బిట్వీన్ ద టోటల్ మాస్ ఆఫ్ ఆల్ న్యూక్లియన్స్ ఆఫ్ ద న్యూక్లియస్, ప్రోటాన్స్ న్యూట్రాన్స్ యొక్క టోటల్ మాస్కి యాక్చువల్ మాస్కి ఉన్న డిఫరెన్స్ని మనం మాస్ డిఫెక్ట్ అంటాం. సో అందుకోసం సో మాస్ ఆఫ్ ది న్యూక్లియస్ అంటే మన ఇన్ జనరల్ ప్రోటాన్స్ మాస్ అండ్ యాజ్ వెల్ యాజ్ న్యూట్రాన్స్ మాస్. ప్రోటాన్, న్యూట్రాన్స్ మాస్. యాక్చువల్ మాస్ ఆఫ్ ది న్యూక్లియస్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్ M అయితే ఆ డిఫరెన్స్ ZMP ప్లస్ A-ZMN. సో అది ప్రోటాన్స్, న్యూట్రాన్స్ యొక్క టోటల్ మాస్ మైనస్ ఓన్లీ యాక్చువల్ మాస్ కనుక తీసేస్తే మనకి రిమైనింగ్ ద డెల్టా M అనేది మాస్ డిఫెక్ట్. ఓకే, ఇంత అమౌంట్ ఆఫ్ మాస్ అనేది లాస్ అవుతుంది. ఈ లాస్ అయిన మాసే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎనర్జీలో ఆ న్యూక్లియస్ యొక్క స్టెబిలిటీని ఇండికేట్ చేస్తుంది. సో అలా ఇండికేట్ చేయడానికి రిప్రజెంట్ చేసేది బైండింగ్ ఎనర్జీ. సో ఇక్కడ బైండింగ్ ఎనర్జీ నెంబర్ ఆఫ్ డెఫినేషన్స్ ఉన్నాయి. సింపుల్గా ఐన్స్టీన్ పాయింట్ ఆఫ్ వ్యూ థియరీలో కనుక స్టడీ చేస్తే సో డెల్టా M అనే మాస్ అనేది లూజ్ అయింది అంటే దానికి ఇంత ఎనర్జీ అనేది లూజ్ అయిందని చేసి మన ఇండికేషన్ అవ్వచ్చు. ఇక్కడ డెల్టా M అనేది వెరీ స్మాల్. సో కాబట్టి ఇన్ AMUలో ఇండికేషన్ అనేది చెప్తున్నాను. లెట్ us see ఫస్ట్ థియరిటికల్గా డెఫినేషన్స్ చూద్దాం ఫస్ట్, తర్వాత దీని గురించి మళ్ళీ క్లియర్ అనాలిసిస్ చూద్దాం. ఇక్కడ బైండింగ్ ఎనర్జీ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ఎలా చెప్పొచ్చు అంటే ఈ న్యూక్లియాన్స్ అన్నీ కంబైన్డ్ అయ్యి ఒక న్యూక్లియస్ ఫామ్ అయినప్పుడు కొంత ఎనర్జీ అనేది బయటకు రిలీజ్ అవుతుంది, దాన్నే బైండింగ్ ఎనర్జీ అంటున్నారు. లేదా ఆల్రెడీ బైండ్ అయిపోయిన న్యూక్లియస్కి మనం ఎంత ఎనర్జీ ఇస్తే అవన్నీ సెపరేట్ అయిపోతాయి, దాన్ని కూడా మనం బైండింగ్ ఎనర్జీ అంటాం. ఓకే, బైండ్ అయినప్పుడు రిలీజ్ అయిన ఎనర్జీ లేదా బైండ్ అయి ఉన్న వాటిని విడగొట్టడానికి కావాల్సిన ఎనర్జీని మనం బైండింగ్ ఎనర్జీ అని చెప్పేసి అంటాం. బంధన శక్తి. ఓకే, అవి బంధించడానికి అది కొంత శక్తిని లాస్ అయిపోతుంది అలా బైండ్ అయి ఉండడానికి, లేదా ఆ బంధించిన వాటిని విడగొట్టడానికి కావాల్సిన ఎనర్జీ. ద ఎనర్జీ రిక్వైర్డ్ టు బ్రేక్ ద న్యూక్లియస్ ఇంటూ ఇట్స్ కన్స్టిట్యూయెంట్ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ని మనం బైండింగ్ ఎనర్జీ అంటాం. ఆర్ ఇంకో డెఫినేషన్ కూడా ఏంటంటే ఇక్కడ ఎనర్జీ ఈక్వలెంట్ ఆఫ్ మాస్ డిఫెక్ట్. సో ఇక్కడ ఎక్స్ప్రెషన్ పరంగా చూడొచ్చు. సో లాస్ ఆఫ్ మాస్ డిఫెక్ట్ ఎంత ఉందో దాని ఈక్వలెంట్ ఎనర్జీనే మనం బైండింగ్ ఎనర్జీ అంటున్నాం. దాన్ని c² మల్టిప్లై చేస్తే మనకి ఎనర్జీ వస్తుంది, దాన్నే బైండింగ్ ఎనర్జీ అంటున్నాం. సో ఎనర్జీ ఈక్వలెంట్ ఆఫ్ మాస్ డిఫెక్ట్ ఈజ్ కాల్డ్ బైండింగ్ ఎనర్జీ. ఓకే, సో దాన్ని మనం ఇలా కూడా రిప్రజెంట్ చేయొచ్చు. డెల్టా Mని మనం ప్రోటాన్ మాస్ ప్లస్ న్యూట్రాన్ మాస్ మైనస్ యాక్చువల్ మాస్ ఆఫ్ ది న్యూక్లియస్ దట్ ఈజ్ టోటల్ డెల్టా M ఇంటూ c². ఓకే, సో దీన్ని ఫర్దర్ ఇంకా అనలైజ్ చేస్తే సో ఇది మాస్ డిఫెక్ట్ ఫార్ములా. సో ఇందులో ఇలా కాకుండా జస్ట్ డెల్టా M ఇంటూ c², ఇక్కడ డెల్టా M అనేది AMUలో ఇండికేట్ అయి ఉన్నదాన్ని మనం ఫర్దర్ ఇన్స్టెడ్ ఆఫ్ AMU మనం MEVలో కన్వర్ట్ చేయొచ్చు. సో ఆ డెల్టా M AMUలో ఉన్నదాన్ని 931తో కనుక మల్టిప్లై చేస్తే 931.6తో మల్టిప్లై చేస్తే అది మనకి MEV/c²లో కన్వర్ట్ అవుతుంది. డెల్టా M ఇంటూ c² యాజ్ యూజువల్ ఫార్ములా నుంచి. సో c² స్కెట్ క్యాన్సిల్ అయిపోతే మనకి రిజల్టెంట్ డెల్టా M ఇంటూ 931.6 MEV. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే
మనకి జనరల్గా ప్రాబ్లమ్స్లో డెల్టా ఎం అనేది ఏఎంయూలో ఇస్తారు. దాన్ని 931.6తో కనుక మల్టిప్లై చేస్తే అది డైరెక్ట్గా మెగా ఎలక్ట్రాన్ వోల్ట్లోకి కన్వర్ట్ అయిపోతుంది. ఓకే, సో ప్రాబ్లమ్స్లో వాళ్ళు మాస్ డిఫెక్ట్ అనేది ఏఎంయూలో ఇస్తారు. అది ఎలక్ట్రాన్ వోల్ట్లో కన్వర్ట్ చేయడానికి, మెగా ఎలక్ట్రాన్ వోల్ట్లో కన్వర్ట్ చేయడానికి మనం 931.6తో మల్టిప్లై చేయాలి. సో ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ బైండింగ్ ఫ్రాక్షన్. సో బైండింగ్ ఫ్రాక్షన్ అనేది అంటే ఇట్ ఇస్ అ సింపుల్ రేషియో బిట్వీన్ బైండింగ్ ఎనర్జీ బై నెంబర్ ఆఫ్ న్యూక్లియాన్స్. ఓకే, సో బిఈ బైండింగ్ ఎనర్జీ బై ఏ వాల్యూ మీన్స్ టోటల్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్. ఓకే, మాస్ నెంబర్తో కనుక మనం డివైడెడ్ బై చేస్తే బైండింగ్ ఎనర్జీని మనకి బైండింగ్ ఫ్రాక్షన్ అనేది వస్తుంది. దాన్ని మన డెఫినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే యావరేజ్ బైండింగ్ ఎనర్జీ పర్ ఈచ్ న్యూక్లియాన్ ఈజ్ కాల్డ్ బైండింగ్ ఫ్రాక్షన్. అంటే సింపుల్గా ఇలా చెప్పొచ్చు. సో బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియన్, ఒక న్యూక్లియానికి ఎంత బైండింగ్ ఎనర్జీ ఉంది దాన్ని మనం బైండింగ్ ఫ్రాక్షన్ అంటాం. ఓకే, సో బిఈ బై ఏ నథింగ్ బట్ డెల్టా ఎం ఇంటూ 931.6. సో బైండింగ్ ఎనర్జీ యాజ్ ఇట్ ఈజ్ ఎక్స్ప్రెషన్ రాసి బై ఏ ఇన్ ఎంఈవి, ఇది బైండింగ్ ఫ్రాక్షన్. సో ఈ బైండింగ్ ఫ్రాక్షన్ గురించి ఫర్దర్ మనకి నెంబర్ ఆఫ్ డీటెయిల్స్ ఉన్నాయి. సో ఈ బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియన్ తెలుసుకోవడం ద్వారా అన్ని న్యూక్లియస్ యొక్క స్టెబిలిటీని క్లియర్గా అనలైజ్ చేయగలిగారు. థ్యాంక్ యూ.